అమరావతి ది సింగపూర్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్తా ఉన్నారు కదా. 2014 తర్వాత 2015 మన సపరేటు ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయింది. అప్పుడు చూడండి ఎలా ఉందో. ప్రతి ఒక్కటి సోలార్ పవర్ పైన వర్క్ అవుతుంది అన్నారు. అమరావతి ఫస్ట్ సస్టైనబుల్ సిటీ ఇన్ ఇండియా అన్నారు. చూస్తే ఒక ఘోస్ట్ సిటీ లాగా అయిపోయింది. నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్, చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక ఫెయిల్డ్ సిటీ లాగా అయిపోయింది. ఎక్కడ చూసినా రాళ్ళు రప్పలు మొత్తం వదిలేశారు. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. వితిన్ 5 years అమరావతి ఎలా ఉందంటే ఒక ప్రామిస్ సిటీ నుంచి ఘోస్ట్ సిటీ లాగా అయిపోయింది. చూడండి ఎక్కడ చూసినా అక్కడ అసలు బిల్డింగ్లు ఉన్నాయి. ఇలా చెప్పన్నారు ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది, మొత్తం బిల్డింగ్స్ మొత్తం బ్రహ్మాండమైన వ్యూ చూపిస్తున్నారు. ఇప్పుడు చూసి ఇంత ఘోరంగా అయిపోయింది. మొత్తం వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎలా ఉంటుందో. నేను రీసెంట్గా లాస్ట్ మంత్ అమరావతి వెళ్ళినప్పుడు అక్కడి అంటే విజయవాడ వెళ్ళాను. విజయవాడ నెక్స్ట్ అక్కడే దగ్గరే అమరావతి ఉందని అక్కడ నుంచి కూడా వెళ్ళాను నేను. చూడండి ఎలా ఉందో. అక్కడ వెళ్ళినప్పుడు రూమ్స్ అయినా కానీ హోటల్స్ ఏమీ లేవు. ఎలా ఉందంటే మొత్తం నిర్మానుష్యంగా మొత్తం వదిలేసినారు. సిటీ అంతా ఘోరంగా అయిపోయింది. లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్డింగ్ చూపించాను కదా నమూనాలో, అది ఒక ఇండియాలోనే టాలెస్ట్ బిల్డింగ్ కడతామన్నారు. ఎలా అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది కదా, దానికన్నా పెద్ద బిల్డింగ్ కడతా ఉన్నారు. చూస్తున్నారు అది హై ట్రాన్స్మిషన్ టవర్స్. ఈ టవర్స్ అలాగే వదిలేసినారు. 2015-16 తర్వాత ఈ కట్టడం స్టార్ట్ చేశారు కదా. స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం అంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు కదా 2019లో. జగన్ గెలిచిన తర్వాత ఈ ట్రాన్స్మిషన్ టవర్స్ అలాగే వదిలేసినారు. ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఒక్కసారిగా 3 క్యాపిటల్స్ అన్నారు కదా, ఇంకా 3 క్యాపిటల్స్ అని చెప్పారు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. సో చూడండి ఎవరి డబ్బులు ఇది, సామాన్యుల డబ్బులు, అంటే మీ డబ్బులు మా డబ్బులు, ఒక ట్యాక్స్ పేయర్స్ మనీ ఇదంతా. డైరెక్ట్ ట్యాక్స్ అని ఇండైరెక్ట్ ట్యాక్స్ అని ఇదంతా మొత్తము వాటర్ పైప్ లైన్స్ లేదంటే సీవేజ్ పైప్స్ రోడ్డు మీద అలాగే వదిలేశారు. ఎన్నో వందలు కనపడుతూ ఉంటాయి. రోడ్డు పైన వెళ్తూ ఉంటే ఇలాంటివి వందలు కనపడుతూ ఉంటాయి. 10 సంవత్సరాలు అంటే 2014లో మన ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయింది కదా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అలా సపరేట్ అయినప్పుడు 2015 నుంచి అంటే 14 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలు ఉంది మన టైం. అమరావతికి మంచిగా చాలా బ్రహ్మాండ క్యాపిటల్ అవ్వాల్సింది. చూస్తే ఇలా చేశారు. ఎవరి మీద చెప్పుకోవాలో ఏమో అర్థం కాలేదు. ఆయన గ్రీన్ సిటీ అన్నారు. అమరావతి ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఇది సెంటర్ ఆఫ్ ఏపీలో ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అది కాకుండా అమరావతికిన ఆ డిస్ట్రిక్ట్ కంప్లీట్ అయితే, అమరావతి క్యాపిటల్ కంప్లీట్ అయితే గుంటూరు జస్ట్ 20 kilometers మాత్రమే ఉంది. తర్వాత విజయవాడ బిసైడ్స్ అంటే ప్రకాశం బ్యారేజ్ ఒక్కటే మధ్యలో, అంటే ప్రకాశం బ్యారేజ్ అవతల విజయవాడ ఉంటుంది, ఇవతల అమరావతి క్యాపిటల్ ఉంటుంది. ఆ ప్లాన్ మీద ఉంది. తర్వాత కృష్ణా రివర్ పక్కనే ఉంది. సో వాటర్ ప్రాబ్లం ఏముండదు. చూడండి ఎలా ఉందో. వైర్స్ అన్ని వదిలేసినారు. 5 సంవత్సరాలు నిర్మానుష్యంగా ఉన్నాయి. ఎవ్వరు పట్టించుకోలేదు. అలా చేశారు. ఇది 2015లో స్టార్ట్ చేసినారు అమరావతి. కానీ ఏమంటే 2024 కల్లా కంప్లీట్ చేయాలన్నారు. కానీ ఇంతవరకు కంప్లీట్ అవ్వలేదు. విట్స్ ఏపీ ఉంది. తర్వాత అన్నా యూనివర్సిటీ ఉంది. ఇంకా కొన్ని కాలేజెస్ కూడా అక్కడ పడినాయి. ఎందుకంటే వాళ్ళు ఒక హోప్స్, సో ఫ్యూచర్లో ఇది ఒక డెవలప్మెంట్ అవుతుందని. కానీ ఏమంటే లాస్ట్ 5 yearsలో ఇంత ఘోరంగా అయిపోయింది. నిజంగా 24,000 ఫార్మర్స్ దగ్గర 25,000 ఎకరాస్ 25,000 ఎకరాస్ మొత్తం వాళ్ళ కల్టివేటెడ్ ల్యాండ్ ఇచ్చారు అమరావతి కోసం. ఇది ఎంత పెద్ద సిటీ అంటే చండీగఢ్ కన్నా పెద్దది చెప్పాలంటే. అలా ప్లానింగ్ ఉంది వాళ్ళది. చండీగఢ్ కన్నా పెద్ద సిటీ. ఎందుకంటే చండీగఢ్లో మీరు చూస్తే గూగుల్ మ్యాప్లో అది కూడా ఒక ప్లాంట్ సిటీ. అమరావతి 220 square kilometers దగ్గర ప్లాన్ చేశారు. ఇక్కడ దగ్గర 35 లక్షల మంది దాకా ఉంటారు. తర్వాత 15 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఆ ప్లాన్తో కట్టినారు వీళ్ళు. ఎలక్ట్రిసిటీ ఏమైనా కానీ ఎలక్ట్రిసిటీ సోలార్ పవర్ ప్లాంట్ దాంతోనే ఉండాలి. వాటర్ ట్యాక్సీస్ ఉండాలి ట్రాన్స్పోర్ట్ కోసము. 5 రకాల ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అంటే రోడ్స్, పబ్లిక్ రోడ్డు, తర్వాత సైకిల్స్కి సపరేటు, వాకింగ్ లేన్స్ సపరేటు, బస్సెస్కి సపరేటు, ట్రాన్స్పోర్ట్ సపరేటు, ఇలా మొత్తం. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే మనకు అసెంబ్లీ జరుగుతుంది కదా, అదే ప్లేస్ ఇది. ఇప్పుడు జరుగుతుంది. ఇది వచ్చేసి మీకు మీడియా వాళ్ళు స్టే చేస్తారు కదా ఎవరైనా వచ్చి ఇంటర్వ్యూ చేయడానికి, ఇది లెజిస్లేటివ్ అసెంబ్లీ వెళ్ళినా కూడా బయటికి వస్తే నిర్మానుష్యంగా సైలెంట్గా ఉంటుంది. ఎవ్వరు లేరు. ఇది 2024 అంటే
ఎలక్షన్ అయిపోయిన తర్వాత చంద్రబాబు వన్స్ అగైన్ సీఎం అయిన తర్వాత ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది. సో ఫ్యూచర్లో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము, ఎప్పుడు మళ్ళా మారుతుందో చెప్పలేము అసలు. చూడండి సైకిల్ లేన్స్ అసలు ఏం పని చేయట్లేదు. అంటే లాస్ట్ 5 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాయి. అసలు ఈ పని చేయట్లేదు ఆ సైకిల్స్ అన్నీ కూడా. వరల్డ్ బెస్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ తర్వాత వరల్డ్ బెస్ట్ హైకోర్టు చేయాలని ప్లానింగ్ ఉన్నది చంద్రబాబు నాయుడు గారి. కానీ ఏమంటే ఒకరి ఈగో వల్ల ఇలా అసలు మొత్తం వదిలేసారు. కనీసం వాళ్ళు వాళ్ళ ఈగో సపరేట్ పెట్టేసి దీనికి ఇంకో డెవలప్మెంట్ చేసింటే ఇంకో రేంజ్ లాగా ఉండేది. కానీ ఏమంటే బ్యాడ్ లక్. నాయుడు గారు అప్పుడు సింగపూర్ గవర్నమెంట్ కూడా హెల్ప్ అడిగారు. అందుకే దీనికి సింగపూర్ సిటీ అంటున్నారు. ఇది ఉంది కదా అన్నా క్యాంటీన్ దగ్గరే ఉంది, అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ బయటనే ఉంది. మొత్తం ఎంప్లాయీస్ ఉన్నారు కదా, లైక్ పోలీస్ ఆఫీసర్స్ అయినా కానీ కానిస్టేబుల్స్, వాచ్మెన్స్ అందరు ఇక్కడ తింటారు. నేను కూడా అక్కడ ట్రై చేశాను. ఫస్ట్ టైం నేను అన్నా క్యాంటీన్లో తిన్నాను ఆ రోజు. నిజంగా ఫుడ్ వాళ్ళు పెట్టే 5 రూపీస్కి చాలా బాగుంటాయి. అంటే రాజన్న క్యాంటీన్ కూడా ఉండింది, నేను కాదని చెప్పట్లేదు. ఇది కూడా బాగుంది, అది కూడా బాగుంది. ఇల్లదే బాగుందని మాత్రం చెప్పట్లేదు నేను. సో నెక్స్ట్ ఇప్పుడు వెళ్తూ ఉండేది హైకోర్టు దారి. చూడండి, ఇది అమరావతి క్యాపిటల్. ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి హైకోర్టుకి వెళ్ళాలంటే ఇలానే దారి ఉంది. చూడండి అసలు ఇది క్యాపిటల్ లాగా ఉందా లేదు, రోడ్స్ ఎవరు పట్టించుకోలేదు అసలు, అంత ఘోరంగా ఉన్నింది అసలు. మొత్తం వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పుడు లోన్స్ తీసుకున్నారు. ఇప్పుడు 2015 వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్స్, సింగపూర్ గవర్నమెంట్ నుంచి హెల్ప్ అడిగారు. తర్వాత షేర్ మార్కెట్స్, కొన్ని మార్కెట్స్ దలాల్ స్ట్రీట్ ఉంది కదా, అక్కడి నుంచి మనీ అడిగారు. తిరుమల టెంపుల్, మిగతా కొన్ని ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ ఇండియా వాళ్ళందరి హెల్ప్ అడిగి ఫండ్స్ తీసుకుని అప్పుడు క్యాపిటల్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసినారు. కానీ ఎప్పుడు జగన్ గారు గెలిచారో ఇప్పుడు వచ్చేసి మొత్తం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అంతా వెనక్కి తీసుకున్నారు. అలా అయిపోయింది పరిస్థితి. ఎవరు దీనికి అసలు 2014లో టీడీపీకి 117 సీట్లు ఉన్నాయి. ఆ తర్వాత వైసీపీకి 70 సీట్లు ఉన్నాయి. కానీ 2019 వచ్చేందుకు టీడీపీకి 117 సీట్స్ నుంచి 23 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ వైసీపీకి 70 సీట్స్ నుంచి 151 సీట్స్ వచ్చాయి. 151 సీట్స్ వస్తానే వైసీపీ గారు అంటే మన జగన్ గారు ఏమన్నారంటే ఇది ఒక స్కామ్. అంటే 2019 ఎలక్షన్ కానీ ముందే ఒక 2-3 మంత్సే క్యాపిటల్ సిటీ అనేది ఒక బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్పారు. సో వాళ్ళ ఈగో ప్రకారమే అసలు దీనికి పట్టించుకోలేదు. ఈ బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి, ఎవరు లేరు జనాలు. ఒక్కరంటే ఒక్కరు జనాలు కూడా మీకు కనబడారు. చూసినా కదా గోస్ట్ టు సిటీ అని ఎందుకు చెప్పానంటే అదే రీజన్. ఖచ్చితంగా మీరు అక్కడ వెళ్ళండి, మీ కళ్ళారా మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది అసలు అది ఎలా ఉంది ఏంటనేది. ఎందుకంటే నేను చెప్తే మీకు అర్థం కాదు, మీ కళ్ళారా మీరు చూడాలి, అప్పుడే అర్థమవుతుంది. మొత్తం ఆపేశారు ప్రాజెక్ట్స్, ఏమేమి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ స్టాప్ చేశారు. ఒక రివెంజ్ మిషన్ లాగా తీసుకున్నారు. ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి బిల్డింగ్స్, ఎవరు లేరు బిల్డింగ్స్ లోపల. అప్పుడు 3 క్యాపిటల్స్ ఇవ్వాలని చెప్పారు. ఒకటి అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, వైజాగ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, తర్వాత కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్. ఒక్క ఏపీలో 3 క్యాపిటల్స్. అసలు ఏంటండి ఇది? అసలు ఏమైనా ఉందా? అసలు జనాలు కొంచెమైనా బుద్ధి ఉన్న వాళ్ళు ఎలా నమ్మారో ఏందో అర్థం కాదు. ఏమనంటే సౌత్ ఆఫ్రికాలో 3 క్యాపిటల్స్ ఉన్నారు అన్నా, అది సౌత్ ఆఫ్రికా, మనది ఇండియా. వాళ్ళకు మాకు మీకు కంపేర్ చేసి ఎలా చేస్తారు? అక్కడ పొలిటీషియన్స్ మీకు ఈ కరప్షన్ ఉంటే ఏం చేస్తారో తెలుసుకోండి ఒకసారి. ఇండియాలో ఉండేది ఒక హిమాచల్కి ప్రదేశ్కి మాత్రమే 2 క్యాపిటల్స్ ఉండేది. అది ఎందుకంటే వింటర్ సీజన్లో వాళ్ళకు ఆ క్లైమేట్ ఒక రేంజ్లో ఉంటుంది. సో ధర్మశాల, షిమ్లా వచ్చేసి బేస్డ్ ఆన్ సమ్మర్ అండ్ వింటర్లో చేంజ్ చేస్తారు. ఇవన్నీ ఇండివిజువల్ హోమ్స్ ఉన్నాయి కదా, ఇవి హైకోర్టు పోయే దారిలో ఇవన్నీ మీరు చూస్తూ ఉండేది. మొత్తం అంటే కడుతూనే అన్నీ వదిలేశారు. ఏపీకి దగ్గర 3 లక్షల కోట్ల పైన డెప్ట్ ఉంది ఆల్రెడీ. అదే కాకుండా ఇండియాలో 10 స్టేట్స్ ఉన్నాయి కదా, అంటే 10 స్టేట్స్ డెప్ట్ స్టేట్స్లో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. అలాంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో ఇలా క్యాపిటల్ కడతా ఉంటే మధ్యలో వదిలేస్తే అసలు ఇంకా ఎవరి డబ్బులు అండి? సామాన్యుల డబ్బులు ఇవి. అక్కడ లోకల్స్కి నేను అడిగాను, వాళ్ళు ఏమన్నారంటే అసలు లోన్స్ తీసుకుని ఇండివిజువల్ ఫ్లాట్స్ అని, తర్వాత ఓపెన్ ల్యాండ్ అనేది తీసుకున్నామన్నారు. మొత్తం డబ్బులన్నీ పోయి వాళ్ళవి. ఎందుకంటే కోవిడ్ టైంలో అంతా అమ్మేసుకున్నారు. హైకోర్టు ఉండే, నిజంగా హైకోర్టు మాత్రం నిజంగా చాలా బాగా నచ్చింది. ఇది హైకోర్ట్స్ దగ్గర దరిదాపులో మీరు చూస్తే బ్యాక్ సైడ్ అయినా కానీ ఫ్రంట్ సైడ్ అయినా కానీ ఇక్కడ ఏముండదు. ఇది ఎలా ఉందంటే ఏదో ఊరి లోపల చివరిలో పోయి వదిలేసినట్టు ఉంటుంది హైకోర్టు. అలా ఎక్కడనో పోయి కట్టేసినట్టు ఉంటుంది.
ఎందుకంటే హైకోర్టు కట్టిన తర్వాత చుట్టుపక్కల మొత్తం డెవలప్మెంట్ చేయాలనుకున్నారు, కానీ అది కూడా అవ్వలేదు. చూడండి ఎంత బాగుందో హైకోర్టు. జస్ట్ ఏమంటే మనం మీడియాలో హైకోర్టు ఒకటే చూపిస్తారు, కానీ చుట్టుపక్కల ఉన్న హైకోర్టులో చుట్టుపక్కల ఏమేమి ప్రదేశాలు ఉన్నాయో ఆ ల్యాండ్ అయినా కానీ బిల్డింగ్స్ అయినా కానీ ఏం చూపించరు. కానీ నేను మొత్తం వీడియోలో అన్నీ కవర్ చేశాను. ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ ఒక ఫ్యూ మినిట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే హైకోర్టు వెనుకలనే మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయి. అంటే ఆఫీసర్స్ కోసం బిల్డింగ్స్ కట్టినారు కదా, ఆ బిల్డింగ్స్ ఉన్నాయి. మొత్తం ఓపెన్నే, ఏం లేదు. మొత్తం కట్టేసిన తర్వాత అంతా వదిలేసినారు. ఈ రూట్ ఉంది కదా, హైకోర్టు పోయేటప్పుడైనా కానీ వచ్చేటప్పుడు కానీ దారిలో ఇలా ఉంటుంది. సైడ్ మొత్తం చెట్లు ఉంటాయి. చెట్ల నుంచి మొత్తం దారి చూడండి ఎంత బాగుంది. ఒకసారి గమనిస్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీకు ఏం బిల్డింగ్స్ లేవు చూడండి. ఇది హైకోర్టు. హైకోర్టు వెళ్ళే దారి చూడండి ఎలా ఉందో, ఎంత ఘోరంగా ఉందో. అంటే ఎవరు లేరు, దారి మాత్రం బాగుంది, కానీ ఎవరు లేరు మీకు అసలు. ఒక బిల్డింగ్, ఒక షాపు ఏమీ కనబడదు. అలా ఉంది మొత్తం అది. చెప్పా కదా, రీసెంట్గా ఒక 2 years ముందు ఫార్మర్స్ అందరూ కోర్టులో కేసు పెట్టారు. ఏమంటే కన్స్ట్రక్షన్ జరగట్లేదు, వదిలేశారు ఇలా అని. ఆ తర్వాత గవర్నమెంట్ అంటే హైకోర్టు వచ్చేసి వితిన్ 6 monthsలో 2022లో వితిన్ 6 monthsలో అమరావతి కంప్లీట్ అవ్వాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయినా పట్టించుకోలేదు. లాస్ట్ మూమెంట్లో ఏపీకి 3 క్యాపిటల్స్ ఉండాలి అన్నారు. తర్వాత 3 క్యాపిటల్స్ కూడా అవ్వదు అని మన వెనక్కి తీసుకున్నారు. అది కూడా కోర్టు చెప్పింది కాబట్టి. కొంతమంది కోర్టు చెప్పింది అంటారు, కొంతమంది లేదు అది ఇంపాసిబుల్ అని వదిలేశారంటారు. ఫైనలీ మళ్ళీ వైజాగ్ పడినారు. వైజాగ్ చాలా దూరం. నిజంగా చెప్తున్నాను, కడప వాళ్ళకైనా మా ప్రొద్దుటూరు వాళ్ళకైనా వైజాగ్ చాలా దూరం. ఎందుకంటే వైజాగ్ ఉండేది మనకు ఒకటే ఒక బస్సు, ఒక్క బస్సు మాత్రమే ఉంది. అది కూడా 4కి, ఈవినింగ్ 4కి బయలుదేరితే నెక్స్ట్ మార్నింగ్ చేరుతుంది. అలా ఉంది వైజాగ్, సేమ్ అంతే. అలాగే రిటర్న్ వచ్చేటప్పుడు వైజాగ్లో 4కి బయలుదేరితే ఈవినింగ్, ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ మార్నింగ్ 10కి ప్రొద్దుటూరు చేరుకుంటుంది. ఎందుకంటే కడపకి వెళ్ళేసి మళ్ళీ వస్తుంది. రోడ్ చూడండి ఎలా ఉండదు. రీసెంట్గా చెప్పారు కదా న్యూస్లో, మొత్తము ఈ కంప చెట్లు, బుషెస్ మొత్తం క్లీన్ చేయడానికి కొన్ని లక్షలు 1 or 2 crores ఖర్చు అయిందని. ఇంద్రబాబు ఇలాంటి తింటున్నారు వీళ్ళు డబ్బులంతా అనుకున్నాను, కానీ కళ్ళతో చూసినాక అర్థమైంది. ఇది మొత్తం లైన్స్ అంతా కనబడుతున్నాయి కదా, మొత్తం చెట్లు పొదాలు ఉన్నాయి. ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా కంప చెట్లు కనబడుతున్నాయి కదా, ఎంత క్లీన్ చేసినవి. ముందర బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా, అవే బిల్డింగ్స్. సామాన్యుల ప్రజలు అంటే ఇలాంటి 12 బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ కోసము కన్స్ట్రక్షన్ చేసినారు. మొత్తం ఇప్పుడు ఎలా ఉందంటే ఒక ఘోస్ట్ అపార్ట్మెంట్ అయిపోయింది. ఇది దగ్గర దగ్గర 40 floors ఉన్నాయి ఒక్కొక్క బిల్డింగ్. అంటే ఆఫీసర్స్ కోసమైనవి, లేదంటే సామాన్యుల ప్రజలు అపార్ట్మెంట్స్ అయినా కానీ మొత్తం ఒక ఘోస్ట్ సిటీ లాగా అయిపోయింది. అసలు ఎవరండి దీనికి? ఎవరు చెప్పాలో అర్థం కావట్లేదు, అలా అయిపోయింది ఇది. నిజంగా చెప్తున్నా కదా, ఎవరైనా అమరావతి ఒక కరెక్ట్ ప్లేసా అవునా కాదా అని వాళ్ళు చెప్పడం కన్నా టైం తీయండి. ఖచ్చితంగా ఎవరైనా విజయవాడ వెళ్తే మాత్రం ఒక్క హాఫ్ డే జస్ట్ టైం తీసి వెళ్ళండి. ఎందుకంటే అమరావతి విజయవాడ అస్సలు దూరం కాదు. జస్ట్ ఒక ప్రకాశం బ్యారేజ్ మాత్రమే మధ్యలో అడ్డం మీకు. ప్రకాశం బ్యారేజ్ అవతల వెళ్తే అమరావతి వస్తుంది, యూత్లో వెళ్తే మీకు విజయవాడ ఉంటుంది. ఇవన్నీ బిల్డింగ్స్ ఖాళీగానే ఉండండి, ఎవ్వరు లేరు. ఇప్పుడు వన్స్ అగైన్ మేబీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందేమో చెప్పలేము, లేక ఇంకా టైం పడుతుందో అని. కానీ మొత్తం కడుతూనే అంతా వదిలేసినారు. ఒక్క బిల్డింగ్లు కూడా ఎవ్వరు లేదు. చెప్తున్నా కదా, ఘోస్ట్ సిటీ లాగా అయిపోయింది ఇది. ఇవన్నీ కనబడుతున్నాయి కదా మధ్యలో చిన్న చిన్నవి పొదాలన్నీ, ఎంత రీసెంట్గా క్లీన్ చేశారంట. ఒక 3 months ముందు, అంటే సీఎం మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు గెలిచిన తర్వాత ఇదంతా క్లీన్ చేసినవి. మీకు ఎక్కడ యూట్యూబ్లో చూస్తే ఎక్కడైనా కానీ మీకు వీడియోస్ కనబడవు. అమరావతి మీ మైండ్లో ఉంటుంది కదా, అమరావతి ఎంత బాగుందో ఏదో అని. నిజంగా చెప్పాలంటే అమరావతి అక్కడ వెళ్తే ఇలానే ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, ఇలానే ఉంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏం లేవు, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు పెద్ద పెద్ద మాల్స్ ఏం లేవు. సింపుల్ అమరావతి ఒక అన్కల్టివేటెడ్ ల్యాండ్ లాగా అయిపోయింది. అలాగైపోయింది ఇదంతా. చూడండి రోడ్స్ ఎంత చెడిపోయిందో. ఎవరు రెస్పాన్సిబిలిటీ ఒకసారి ఆలోచించుకోండి. సింగపూర్ సిటీ ఆఫ్ ఇండియా చేస్తామన్నారు, కానీ ఇప్పుడు ఇలా అయిపోయింది. అమరావతి ఒక సెంటర్, అంటే మంగళగిరి, గుంటూరు, విజయవాడ, ఇంకా చిన్న చిన్న కొన్ని పల్లెటూర్లు మొత్తం ఉన్నాయి. అవన్నీ ఫ్యూచర్లో అమరావతి ఎక్స్పాండ్ అయితే అంతా ఒక కలిసిపోతుంది. అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా. ఈ పైప్స్ కనబడుతున్నాయి కదా, వాటర్ పైప్స్ లేదా డ్రైనేజ్ పైప్స్ కొన్ని కిలోమీటర్స్ లాగా అలాగే వదిలేసినారు. లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్కి
మీకు కొన్ని కిలోమీటర్స్ దాకా అలాగా ఉన్నాయి. ఎందుకంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసినారు, ఏదో అయిపోయింది. చూస్తున్నారు కదా, నేను బైక్లో పోతున్నాను. ఈ వీడియో ఇది ఎంత పెద్ద సైజు ఉందంటే దాని లోపల నా బైక్ ఈజీగా పడుతుంది. అంత పెద్ద సైజ్ ఇది. మీరు అనుకుంటారేమో చిన్న సైజ్ ఏమో ఇది అని. కాదు, చాలా పెద్ద సైజ్ అసలుకి ఇది. క్యాపిటల్ సిటీ క్యాపిటల్ సిటీసే జస్ట్ లైక్ ఏ బిగ్ స్కామ్ అన్నారు ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ గెలిచని ముందు. అది స్కామ్ అని చెప్పి వాళ్ళ ఈగో ప్రకారాన్ని పట్టించుకోలేదు. ఇలా పరిస్థితి ఇలా అయిపోయింది. మొత్తం ప్రాజెక్ట్స్ అన్నీ క్యాన్సిల్ చేశారు. ఘోరంగా చేశారు అసలు. చూడండి, ఇవి బిల్డింగ్స్ అన్నీ మళ్ళీ రిటర్న్ నేను విజయవాడ వస్తున్నాను అమరావతి నుంచి. రోడ్డు మాత్రం నిజంగా చాలా అందంగా ఉంది, చాలా నీట్గా ఉంది. ఆ బిల్డింగ్స్ రైట్ సైడ్ ఉండి ఎవ్వరు లేరు. దాంతోపాటు కింద పైప్స్ చూస్తున్నారు కదా మీరు, వాటర్ కోసము, వాటర్ ఆర్ సీవేజ్ ప్లాంట్స్, సీవేజ్ ట్రీట్మెంట్ కోసం, లేదంటే సీవేజ్ మీకు పైప్ లైన్స్ ఉన్నాయి కదా, దాని మొత్తం పైప్ లైన్స్ అన్నీ అలాగే ఉన్నాయి. కొన్ని కిలోమీటర్స్ వరకు కనబడతాయి ఈ పైప్స్. చూడండి, 15 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ అన్నారు. చూస్తే ఒక గోస్ట్ సిటీ లాగా అయిపోయింది అది. పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్, ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినారో అందరూ డబ్బులు వాపస్ తీసుకున్నారు, లేదంటే లాస్ అయిపోయారు. చిన్న చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు లోన్స్ తీసుకొని అపార్ట్మెంట్లో ప్లాట్స్ తీసుకున్నారు, ఓపెన్ ల్యాండ్ తీసుకున్నారు. మనీ లేక కోవిడ్ టైంలో అమ్మేశారు. అంటే 100 రూపాయల ఆస్తిని 10 రూపాయలకి అమ్మేశారు, ఎందుకంటే డబ్బులు లేవు. అలాంటి పరిస్థితి అయిపోయింది పాపం వాళ్ళది. ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి? ఒకసారి ఆలోచించండి. ఇప్పటికైనా నెక్స్ట్ 5 yearsలో అయినా ఇంకోసారి జగన్ గెలిచినా చంద్రబాబు గెలిచినా అమరావతి డెవలప్మెంట్ అవ్వాలండి. ఎందుకంటే అమరావతిలో ఎవరు ఆస్తులు కొన్నా ఏం కొన్నా మీకు రాదు, మాకు రాదు. ఎందుకంటే మేము మీ ఊర్లో మీరు ఆస్తులు కొంటారు కానీ అమరావతిలో పోయి కొనరు, విజయవాడలో పోయి కొనరు, విశాఖపట్నంలో పోయి కొనరు. విశాఖపట్నం గురించి నిజంగా నేను మాత్రం సపోర్ట్ చేయను. విశాఖపట్నం చాలా అందంగా ఉంది, నిజంగా చాలా అందంగా ఉంది. కానీ ఏమంటే అది మాకు చాలా దూరం. అది అంత దూరం. ఐటీ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఐటీ ఎంప్లాయీస్ అక్కడ ఈవినింగ్ 4కి బయలుదేరితే నెక్స్ట్ మార్నింగ్ ఇక్కడ మీకు 10కి చేరుతారు. ఐటీ ఎంప్లాయీస్, నాన్ ఐటీ ఎంప్లాయీస్ అయినా కానీ ఎవరైనా కానీ అసలు మీకు వీకెండ్స్లో రాలేరు. సో కడప నుంచి అయినా కానీ, అనంతపురం నుంచి అయినా కానీ, కర్నూలు నుంచి అయినా కానీ ఎవరు విశాఖపట్నము ప్రిఫర్ చేయరు, ఎందుకంటే చాలా దూరం. సో ఆల్టర్నేట్గా హైదరాబాద్, బెంగళూరే ప్రిఫర్ చేస్తారు. అదే అమరావతి అయితే సెంటర్ ఆఫ్ ఏపీ సెంటర్లో ఉంది. ఈ పైప్ సైజు ఉంది కదా, ఈ సైజు ఎంత పెద్దది అనేది మీకు చూపిస్తాను చూడండి. ఈ పైప్ లోపల వెళ్ళాను నేను బైక్ తీసుకొని. చిన్న సైజు కాదు అది, చాలా పెద్ద సైజు. నా బైకే లోపల ఈజీగా వెళ్ళిపోయింది. ఇక మీరు అర్థం చేసుకోవచ్చు అది ఎంత పెద్ద పైప్స్. అలాంటి ఎన్ని వేల పైప్స్ ఉన్నాయో రోడ్డు మీద వదిలేసి. ట్యాక్స్ పేయర్స్ మనీ అది, అంటే మీ మనీ, మా మనీ, అది ఎవరిదో మనీ కాదు, సామాన్యుల మనీ. అది సామాన్యుల మనీ ఇలా రోడ్లో పారేసారు, అంతే, రోడ్డు మీద పారేశారు. రోడ్డు మాత్రం నిజంగా చాలా అందంగా ఉంది. అసలు అది రోడ్డుకి పేరు పెట్టడానికి లేదు, అంత అందంగా ఉంది. విజయవాడ నుంచి అమరావతి వచ్చే దారిలో 24,000 మంది 24,000 మంది ఫార్మర్స్ వాళ్ళ ల్యాండ్ డొనేట్ చేశారు. లాస్ట్ 5 years నుంచి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. కానీ ఏ మీడియాలో ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ లోకల్స్ నేను మాట్లాడినాను కాబట్టి, తర్వాత లేదంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి తెలుస్తుంది. వాళ్ళు కంటిన్యూగా 5 years నుంచి ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు. చండీగఢ్ కన్నా మంచి సిటీలు చేస్తామని వాళ్ళు చెప్పారు, కానీ ఏమంటే ఇలాగైపోయింది. సో గైస్, ఈరోజు చూపించాం కదా అమరావతి, మన క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఎలా ఉందో. నేనేమంటే ప్రతి ఒక్కరూ వచ్చి అమరావతి చూడాల్సిన ప్లేసే. ఎందుకంటే మనం ఇంట్లో కూర్చొని ఎక్కడో ఫ్రెండ్స్తో కూర్చొని బాతాగాని చెప్తూ అమరావతి క్యాపిటల్ మంచి ప్లేస్ కాదు మన ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే కృష్ణా రివర్ పక్కనే ఉంది. మన విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి కదా, బండేరు కోన, బుడమేరు కోన అని. సో సేమ్ అలాగే అదే రిపీట్ అవుతుంది అమరావతి కూడా. అమరావతి మునిగిపోతుంది ఇది అన్నాను. సో ఏమైనా ఆలోచించి, ఏమైనా డిసైడ్ చేసేటప్పుడు, అజ్యూమ్ చేసేటప్పుడు రాండి, వచ్చి చూడండి. సో చూసినాక చెప్పండి. ఎందుకంటే కృష్ణా రివర్కి అమరావతికి చాలా గ్యాప్ ఉంది, దానికి చాలా ప్లేస్ ఉంది. అసలు తక్కువ ప్లేస్ లేదు, చాలా గ్యాప్ ఉంది. అసలు లీక్ అయినా కూడా అంత దూరం రావు. అప్పుడు విజయవాడలో ఎందుకు వచ్చాయంటే, విజయవాడ కృష్ణా రివర్ పక్కనే ఉంది. ఓకే, ప్రకాశం బ్యారేజ్ పక్కనే ఉంది. అది కూడా ప్రకాశం కృష్ణా రివర్ లీక్ అవ్వలేదు. అది మీరు తెలిస్తే ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, న్యూస్ చూడండి. అది ఎందుకు రివర్, అది నీళ్ళు ఎందుకు విజయవాడలో వచ్చే తెలుస్తాయి. నేను దానికి ఎవరు ఏం రెస్పాన్సిబుల్ అని చెప్పలేను. కానీ నేను మాట్లాడితే అమరావతి ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి. ఎందుకంటే మీ క్యాపిటల్ అది, మన రాష్ట్ర క్యాపిటల్. అంటే ఒకసారి వచ్చి చూసి
ఇంకా వేరే వాళ్ళని మనం చెప్పాలి అది నిజమా కాదా, ఎంత పుకారు లేపుతున్నారు కదా అమరావతి కరెక్ట్ ప్లేస్ కాదు ఇది అని. ఎందుకంటే మనం కూర్చొని సింపుల్గా అజ్యూమ్ చేస్తాము. ఖచ్చితంగా రాండి, చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పుడు రాండి, తర్వాత మళ్ళీ ఒక 10 years తర్వాత రండి, చాలా డిఫరెంట్గా అసలు ఫుల్ డెవలప్ అయిపోతుంది. ఇదే అమరావతిని మనం చూసిందా అని అనిపిస్తుంది. అది ఎవరైనా కానీ, సిబిఎన్ అయినా కానీ, చంద్రబాబు అయినా కానీ, జగన్ అయినా కానీ, నెక్స్ట్ 5 years తర్వాత 10 years తర్వాత వన్స్ అగైన్ జగన్ వచ్చినా కూడా తను కూడా సేమ్ అమరావతి అదే కంటిన్యూ చేసేసి 3 capitals ఎంత వదిలేసి మళ్ళీ ఇంకోసారి అమరావతి డెవలప్మెంట్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు ఇప్పుడే 5 years చాలా లేట్ అయిపోయినాయి. అసలు ఇక్కడ వచ్చాక మీరు వచ్చినా కూడా మీకు కోపం వస్తుంది. ఎందుకంటే లోకల్స్ ఒకసారి మాట్లాడితే వాళ్ళు ఎంత నష్టపోయినారో ఈ 5 yearsలో వాళ్ళకి తెలుస్తుంది. అక్కడున్న బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, ప్లాట్స్ వాళ్ళు కొన్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళు ఏదో వాళ్ళ లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏముందో, లైఫ్ లాంగ్ సేవింగ్స్ ఏమున్నాయో ఆ సేవింగ్స్ ఇన్వెస్ట్ చేసి ఏదో క్యాపిటల్ వస్తుంది, మన బాగుంటుందని ఇన్వెస్ట్మెంట్ చేసినారు. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అమ్మేయాలంటే ఒకటి ఏమంటే చంద్రబాబు ఓడిపోయినాక సడన్గా క్యాపిటల్స్ ఇది కాదు, ఇది ఏదో సొల్లు రీజన్స్ అన్నీ వచ్చినాయి. తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ రావడం వల్ల వాళ్ళ దగ్గర డబ్బులు లేక తక్కువ డబ్బులతో అమ్మేశారు. ఎంతోమంది అమ్మేశారు. ఇప్పుడు మీరు వీడియోస్ చూశారు కదా, ముందు చూపించిన వీడియోస్లో మొత్తం అపార్ట్మెంట్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. అసలు అలా చూస్తే దయ్యాలు ఉంటాయి అపార్ట్మెంట్స్ అలా ఉన్నాయి. సో కొంచెం టైం పడుతుంది. రోడ్స్ అన్ని క్లీన్ చేసినారు. రీసెంట్గా August or Septemberలో మన చంద్రబాబు గారు న్యూస్ ఇచ్చారు కదా, రోడ్లపైన మొత్తము బుషెస్ అన్నీ చిన్న పొదాలు అన్నీ వచ్చాయి, మొత్తం రోడ్ అంతా చెడిపోయింది. అది క్లీన్ చేయడానికి కొన్ని లక్షలు కోట్లు ఖర్చు అయింది అమరావతిలో. అలా అయింది. అది నిజమే అయిందా నా డౌటేసింది. చూస్తే అసలు ఘోరంగా లేసి అసలు ఆ పొదాలైనా కానీ, చెట్లైనా కానీ, కంప చెట్లు ఏందేందో లేసాయి, మొత్తం క్లీన్ చేసినారు. సో అది మొత్తం నష్టం ఎవరి నష్టం? అది మనకే కదా, మీకు నష్టం, మాకు నష్టం. మనమే ట్యాక్స్ కడుతూ ఉండేది. ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ అనే కాదు. ఇండైరెక్ట్ ట్యాక్స్ మీరు ఆ 5 rupees లేస్ ప్యాకెట్ తీసుకున్నా కూడా మీరు దానిలో ట్యాక్స్ కడతారు. ఇండైరెక్ట్ ట్యాక్స్ మీరు కూడా కడుతున్నారు. మన మనీ అది, ఎవరిది మనీ కాదు, గవర్నమెంట్ మనీ అంటే మన మనీ వేస్ట్ అయింది. అందుకే ఖచ్చితంగా అమరావతి రాండి, చూడండి, అది కరెక్ట్ ప్లేసా క్యాపిటల్ కాదా అని మీకు తెలుస్తుంది. నేను చూశాను కాబట్టి నేను గర్వంగా చెప్తాను, అమరావతి ఈజ్ ఎ పర్ఫెక్ట్ ప్లేస్. ఎందుకంటే నేను చండీగఢ్ చూశాను. ఓకే, సో పంజాబ్, హర్యానా క్యాపిటల్ మీరు పోయి చండీగఢ్ చూస్తే, లేదంటే కనీసం గూగుల్లో వచ్చేసి గూగుల్ మ్యాప్ చండీగఢ్ కొట్టేసి జూమ్ చేయండి, బాక్సెస్ సెక్టార్స్ లాగా ఉంటాయి. ఆడ మనలాగా మొడంపల్లి, నడింపల్లి, గాంధీ రోడ్ ఇలాంటి పేర్స్ ఉన్నాయి. సెక్టార్స్ 1, సెక్టార్ 10, సెక్టార్ 20 అలా డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. అలా సెక్టార్స్ ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నాను, సేమ్ అలాగే మొత్తం అది ఒక ప్లాన్ సిటీ. అలాగే ఇది కూడా ప్లాన్ సిటీ చేయాలని, ఇక విజయవాడనో వైజాగ్నో ప్లాన్ సిటీ చేయలేం కాబట్టి అది ఆల్రెడీ ఫుల్ డెవలప్ అయిపోయింది. తర్వాత గవర్నమెంట్ స్థలాలు కొనాలన్నా కూడా ఆడ ప్రాపర్టీ కొనాలన్నా చాలా కష్టం కాబట్టి వాళ్ళు ఏదో ఆలోచించి అమరావతిని డిసైడ్ చేసినారు. ఒకటి చెప్తాను చూడండి, ఏ ప్రభుత్వమైనా కానీ మీకు పోదు, మాకు పోదు. కొంతమంది మూర్ఖులు ఏమంటారంటే మనకేం వస్తుంది ఆడ అమరావతి కడితే, ఎక్కడనో ఇంకో చోట ఉంటే బాగుంటుంది. జగన్ సీఎం అయినా, చంద్రబాబు సీఎం అయినా వాళ్ళు స్థలాలు కొంటారు, మీ స్థలాలు మీ ఊర్లో కొంటారు. అంతేగాని మీరు అమరావతి వచ్చి స్థలాలు కొనరు, వైజాగ్లో పోయి స్థలాలు కొనరు, విజయవాడలో పోయి స్థలాలు కొనరు. ఓకేనా, ఎక్కడ స్థలాలు కొన్నా కూడా వాళ్ళు స్థలాలు కొంటారు. వాళ్ళు ఏమైనా కానీ క్యాపిటల్ వచ్చిందా మనకు మెయిన్. ఆల్రెడీ 10 years అయిపోయింది. ఓకే, 2024 అంటే 10 years మనకు క్యాపిటల్ లేదు, ఘోరంగా ఉన్నింది. ఇప్పుడు హైదరాబాద్ కూడా క్యాపిటల్ టైం అయిపోయింది, 2024కే అయిపోయింది. సో ఇప్పటికైనా కనీసం ఇది డెవలప్ అవ్వాలి, అమరావతి డెవలప్ అవ్వాలి. అది జగన్ అయినా కానీ, చంద్రబాబు కానీ ఎవరైనా సపోర్ట్ చేయండి, మాట్లాడండి, వాయిస్ వేయండి. నెక్స్ట్ 5 years తర్వాత మళ్ళీ ఎవరైనా ఓటు వచ్చి అడిగితే, ఒకవేళ జగన్ మీరు వేయాలనున్నా కూడా మీ జగన్ ఎమ్మెల్యే కానీ, చంద్రబాబు ఎమ్మెల్యే కానీ అడగండి, అమరావతి మీరు సపోర్ట్ చేస్తారా, నెక్స్ట్ క్యాపిటల్ అని సపోర్ట్ చేస్తారంటేనే మాత్రమే ఓటు వేయండి. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ యువర్ డెసిషన్. ఓకే, థ్యాంక్ యూ.